కొరకు ఆయన ఎంత త్యాగము, ప్రేమ, ఈ యొక్క జాలి, కనికరము ఎంతైతే మన ఎడల ఆయన చూపిస్తా ఉన్నాడో వాటిని జ్ఞాపకం చేసుకోలట. వాటిని జ్ఞాపకం చేసుకుని మౌనంగా ఉండమంటలేదు. ఈ శ్రమలను గూర్చిన మర్మం ఏంటో అనేక ముందుకి మనం ప్రచురము చేయాలి. హల్లెలూయా. చాలా మంది చేసే తప్పేంటో తెలుసా? వాళ్ళు రక్షణ పొందిన తర్వాత వాళ్ళంతటి వాళ్ళే అలాగ కాముగా ఆగిపోతారు. కాముగా ఆగిపోవడం కాదు, ఆయన ఎందుకు ఇట్లా శ్రమ పడాల్సి వచ్చింది, ఆయన ఎందుకు ఇలాగా సిలువ వేయబడాల్సి వచ్చింది, ఆయన ఎందుకు కొరడాలతో కొట్టబడాల్సి వచ్చింది, ఆయన ఎందుకు ముళ్ళ కొరడాల చేత ఆయన కొట్టబడాల్సి వచ్చింది, ఎందుకు ఆయన మేకులు దిగగొట్టించుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఆయన ప్రక్కలో పల్లెంతో పొడిపించుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా అందులో ఉన్న మర్మం ఏంటో, పరమార్థం ఏంటో అనేక మంది తెలియని ప్రజలకు ఏం చేయాలో తెలుసా? ప్రకటించాలి. అది చేదు కూరలతో తినే అనుభవం. అది దేవునికి స్తోత్రం కలుగుగా.